మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇచ్చేసిన మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. నన్ను ఈ యొక్క వాక్యాన్ని చెప్పుటకు నాకు అర్హురాలిని కాకపోయినా దేవుడు నాకు ఈ తలాంతి ఇచ్చినందుకు దేవునికి నేను ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో, దేవుడు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించాడు. ఒకటి సమాప్తమైనది అని అంటే దేవుడు ఈ వచనంలో ఈ మాటలు చూస్తున్నాం. ఒకటి సమాప్తమైనది అని ఇదే 28వ వచనంలో కూడా మనకు కనిపిస్తుంది. మనం కూడా చూస్తాం. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని ఎరిగి 1-2 మాటలు మిగిలి ఉన్నవని దేవుడు అంతటితో సమాప్తమైనదని చెప్పి తన మాటలను ముగించినట్టు మనకు తెలుస్తుంది. యేసుప్రభు వారు మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ మాటలు పలకక ముందు కూడా దేవుడు శిలువలో ఒక మాటను, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు, ఒకటో మాట. కానీ యేసుప్రభు వారు 7 మాటలు శిలువలో పలికినట్టు ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడలేదు. స్వకీయులైన వారి చేత, తనకు స్వకీయులైన యూదుని చేత వ్యతిరేకించబడి, తన మనుషుల చేత విసర్జింపబడి, ఎంతో శ్రమలో వేదనలతో రోమా ప్రభుత్వం వారి చేత శిలువ మరణానికి అప్పగింపబడి, ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు మరి ప్రపంచంలో ఏ మానవుడు శరీరంతో అనుభవించినటువంటి గొప్ప బాధను, వేదనను ఆయన అనుభవించినట్లు మనకు తెలుస్తుంది. 9 గంటల నుండి 3 గంటల వరకు అంటే మొట్టమొదటిగా 6 గంటలు దేవుడు శిలువలో మళ్ళీ ఎంతో వేదనను పడినట్లు మనకు ఈ వాక్యం ద్వారా చూస్తున్నాం. మొదటిగా తండ్రితో తనను శిక్షించున్న వారిని క్షమించమని పలికినాడు. రెండవదిగా కుడివైపు ఉన్న దొంగతో, నీవు నేడు నాతో కూడా పరదేశిలో ఉంటావని చెప్పుచున్నాడు. మూడవదిగా తల్లితో ఆదరణ కొరకై పలికిన మాట. నాలుగవదిగా తండ్రితో ఆరాధిస్తూ ఏలీ ఏలీ లామా సబక్తా, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని చెప్పిన మాటగా మనం చూస్తున్నాం. 5వ మాటగా లేఖనాల నెరవేర్పుగా దప్పిగొనుచున్నాను అని పలికిన మాటగా చూస్తున్నాం. 6వ మాటగా సమాప్తమైనదని పలికిన మాటగా మనం చూస్తున్నాం. 7వ మాట నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని పలికిన మాటగా చూస్తున్నాం. ఈ 3 మాటలు అంతలా ఒకేసారి వివరిస్తున్నట్లు మనం ఈ లేఖనాల ద్వారా చూస్తున్నట్లుగా తెలుస్తున్నాం. 6వ మాట మనం ధ్యానిస్తున్న మాట యోహాను సువార్త 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది తల వంచి ఆత్మను అప్పగించను. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో పలికిన ఆ మాట యోహాను సువార్త 19:30 చూస్తున్నాం. సమాప్తమైనది అని అంటే ఇట్ వాజ్ ఫినిష్డ్ అని అర్థం, సంపూర్ణం చేసినాము అని అర్థం. మరి ఈ పదం ఎక్కడ నుండి తర్జుమా చేయబడింది అంటే గ్రీకు భాషలో టెటిలిస్టై అనే అటువంటి గ్రీకు పదం నుండి ఒక మాట చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక చిత్రకారుడు మరి ఒక బొమ్మను గీసినట్లయితే అతడు ఆ బొమ్మ పూర్తి అయ్యేంత వరకు దాన్ని సమాప్తం చేయడు కదా. మరి అది వేసిన తర్వాత ఇది ముగించబడింది, సమాప్తమైనదని మరి అతడు ఏ విధంగా బొమ్మను తయారు చేసి సమాప్తమైనదని చెప్తాడో, దేవుడు కూడా సిలువలో ఆయన మన కోసం బాధలు పడ్డాడు, హింసలు పడ్డాడు, మరి ఎన్నో శ్రమలు పొందినాడు ప్రభువుల వారు. మరి అంతటితో ముగిసిపోలేదు. మరి ముఖ్యమైన ప్రదేశాల్లో దేవుడు తన సువార్తను ప్రకటించుటలో సమాప్తమైనదని చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. మరి ఆదికాండము 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూసుకుందాం. 2వ అధ్యాయం 1వ వచనం, ఆకాశమును భూమిని వాటిలోనున్న సమస్తమును సంపూర్తి చేయబడెను. అంటే భూమిని, నక్షత్రాలను, జంతువులను అన్నీ సృష్టించినప్పుడు ఆయన పని పూర్తి చేసినట్లు మనం చూస్తున్నాం. రెండవదిగా రక్షణ విషయంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చునట్టయే ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని చెప్పినట్లుగా తండ్రి అయిన దేవుడు ఆయన చిత్తం నెరవేర్చినట్టుకు
ఆయన ఆహారమై ఉన్నాడని చెప్పుచున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆహారం అంటే మనకు శరీరానికి కావాల్సిన ఆహారం కాదండి. మరి దేవుడు మరి శిష్యులతో వారిని చూసినప్పుడు తన చిత్తాన్ని నెరవేర్చుకొంటకు ఈ లోకానికి వచ్చినాడంటే ఆయన చిత్తం ఏమైంటున్నది? శిష్యులతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, 3వ దినంలో లేస్తానని మరి ఎన్నో మార్లు శిష్యులతో మాట్లాడుచున్నట్టుగా మనకు లేఖనాలలో మనం చూస్తున్నాము. మరి అదే యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నాడు. అంటే ఆయన ఇచ్చిన పని అంతా ముగించిన తర్వాత దేవుని మహిమపరిచాడు. అంటే సిలువలోనే ఆయన చేసిన పనులన్నిటినీ గుర్తు చేసుకొని ప్రభా నా పని ఇక ముగించబడింది అంటే మరి వేరే వాళ్ళు చూసినప్పుడు మరి ఆయన హింసిస్తున్నప్పుడు ఆయనను కొరడాలతో కొట్టుచున్నప్పుడు సమాప్తమైనదని బిగ్గరగా కేక వేసినప్పుడు ఈయన పని అయిపోయిందని అని వారు అనుకున్నట్టుగా అనుకుంటున్నారు. కానీ అది కాదు. ఇక్కడ సమాప్తమైనది అని అంటే ఆయన గొప్ప విజయంని సాధించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆయన గొప్ప విజయంతో కేక వేసినట్టు సమాప్తమైనది దేవునితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఫిలిప్పీయులకు రాసిన సువార్త 2:21 అందరూ తన సొంత కార్యములను చూచుకొనుచున్నారే కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే మనమందరం ఈ లోకంలో మన కార్యములను మాత్రమే మనం చూసుకుంటున్నాం. దేవుని పని నిమిత్తము మరి ఎవరము చేయడం లేదు. అంటే మరి మన సొంత కార్యంలో దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకానికి పంపించినాడు అని అంటే మరి మనము మన వంతు ప్రకారము దేవుని పరిచర్య అంటే మన సొంత కార్యాలంటే మన ఇంట్లో శరీరానుసారంగా మన ఇంట్లో కుటుంబ పరంగా అవి కాదు. ఇక్కడ దేవుడు చెప్పింది సొంత కార్యములు అంటే దేవుని పరిచర్య చేయడానికి పాటలు పాడేవాడమైతే పాటలు పాడాలి, మరి సువార్త ప్రకటించేవారమైతే సువార్త ప్రకటించాలి. మరి భోజనాల విషయంలో ఏదైనా మనం పరిచర్య చేయాలంటే ఆ విషయంలో కూడా మనం చేయాలి అన్నట్లుగా మరి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నట్టుగా చూస్తున్నాం. మరి దేవుని పనులైతే మనం చేయం, కానీ మన సొంత పనులకే మనము వినియోగించుకుంటున్నామని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా ఈ అధ్యాయంలో చూస్తున్నాం. మరి మార్కు సువార్త 10:45 మరి మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుచూ వచ్చినని చెప్పుచున్నాడు. అంటే ఆయన పరిచారం చేయించుకొనుటకు ఈ లోకానికి రాలేదని అన్నట్లుగా మార్కు సువార్తలో మనం చూస్తున్నట్లుగా ఉంది. అంటే మనమైతే మరి పరిచారం చేయించుకుంటున్నాం దేవునితో. మరి ఆయన పరిచారము మనకు ఇక్కడ ముఖ్యంగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. మరి సమాప్తం అంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా అంటే మన పాపముల కొరకే తన రక్తాన్ని కార్చి విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సమాప్తం అంటే విజయోత్సవం అని అర్థంగా ఉంటుంది. యెషయా గ్రంథం 53:5 మరి మనకు రక్షణ వచ్చింది, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడినాడు, మన దోషములను బట్టి నలగొట్టబడినాడు, మన సమాధాన శిక్షమైన శిక్షను అతని మీద వేసుకున్నాడు. మన శిక్ష అంతా మరి దేవుని మీద వేసుకున్నట్లుగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిందని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయినప్పుడు తండ్రి గారు మరి క్రీస్తు ధర్మశాస్త్రం నెరవేర్చుటకు మరి లోకానికి వచ్చి గొర్రెలుగా ఉంటున్నప్పుడు మనల్ని రక్షించినాడు. మరి త్రోవ తప్పినప్పుడు మనల్ని మరి ఒక బాటలో నడిపించినట్టుగా మనము చూస్తున్నాం. ధర్మశాస్త్రం ప్రకారము మరి అపవాది క్రియలను లయం చేయడానికి మరి ఆయన వచ్చినాడు. ధర్మశాస్త్రాలు కూడా నెరవేర్చినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. మరి క్రీస్తు బలి ద్వారా అన్ని బలులు సమాప్తమైనట్లు తెలుస్తున్నాయి. మరి దేవుడు మరి శిలువలో సమాప్తమైన అని అన్నప్పుడు తను ఏ కార్యాలు చేస్తున్నాడో మనం అన్నీ అక్కడ చూస్తున్నట్లుగా తెలుస్తున్నాయి.
మరి పాత నిబంధన గ్రంథంలో ప్రతిరోజు బలులను అర్పించేవారు. మరి అందులో యోబు గారు కూడా ఒకరు ప్రవక్త గారు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మరి మన పిల్లల కోసం మరి యోబు గారు తన పిల్లల కోసం, తన బిడ్డల కోసం, కుటుంబం కోసం మరి ప్రతిరోజు దాన బలులను అర్పించు. మరి వారి హృదయంలో ఏదైనా చెడ తలంపులు, చెడ ఆలోచనలు, ఏదైనా పాపం చేసినారేమో నా పిల్లలని మరి యోబు గారు ఏ విధంగా ప్రార్థన చేశారో మరి ఆ విధంగా దేవుడు మన కోసం, మన పాపముల కోసం బలి అయినట్టుగా ఇక్కడ మనం తెలుస్తున్నాము. అంటే ఇక దేవుడు బలి అయిన తర్వాత మనం ఏ బలి చెల్లించాల్సిన అవసరం లేదని దేవుడు సెలవిచ్చుచున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మరి యేసు మరణం ద్వారా సాతాను శక్తి విరగొట్టబడింది. మరి సాతాను శక్తిని విరగొట్టబడి సమస్తమును సమాప్తమై గొప్ప విజయంతో ఆయన మరి సమాప్తమైనదని చెప్తున్నాడు. మరి మత్తయి సువార్త 27:51 దేవాలయపు తెర చిరిగిపోయిందని అంటున్నాడు. మరి దేవుని సన్నిధికి మార్గం తెరుచుకుంది. అంటే మన పాపములన్నింటినీ క్షమింపబడినప్పుడు మరి దేవుని మార్గంలో అప్పుడు మరి మధ్యవర్తుల ద్వారా మనము దేవుని కాడికి ఆ కాలంలో వెళ్ళవలసి వచ్చి ఉంటున్నది. మరి ఇప్పుడైతే దేవుడు బలి అయిన తర్వాత మరి మనకు ఏది అక్కర్లేదన్నట్టుగా చెప్తున్నట్టు మరి తెలుసుకున్నాం. మరి శివపై పలికిన మాటల్లో మరి రుణం చెల్లించబడింది. మనము దేవునికి రుణస్థులంగా ఉన్నాము. మన రుణం కూడా ఆయన చెల్లించాడు. మరి బలి పూర్తి అయినప్పుడు విజయం సాధించబడినప్పుడు మరి దేవుని మార్గం తెరుచుకున్నది. మరి అందుకే యేసు ప్రకటించాడు సమాప్తమైనదని. మరి ఇప్పుడు మనం చెప్పాలి, మన పాపములన్నిటినీ సమాప్తం చేసినాడని, చనిపోయి తిరిగి లేచినాడని మరి ఈ వాక్యం ద్వారా మనము మాట్లాడుచున్నట్టుగా తెలుస్తున్నది. మరి చిన్న ఒక చరణం పాడుతున్నాము. కల్వరి సిలువలో త్యాగము రక్తము ఏరులై పారినది, వడిగా పారు ఈనది, శుద్ధినిగా నన్ను చేసినది. కల్వరి సిలువలో త్యాగమది, రక్తము ఏరులై పారినది, వడిగా పారు ఈనది, శుద్ధునిగా నన్ను చేసినది. సమాప్తము, ఇక సమాప్తము, క్రీస్తులో అన్ని సమాప్తము. స్తోత్రము, స్తుతి స్తోత్రము, హల్లెలూయా స్తుతి స్తోత్రము. మరణపు ముల్లు పాపమే విరిచినది ప్రభు రక్తమే, పాపపు బలము శాస్త్రమే, క్రీస్తులో అన్ని సమాప్తము. సమాప్తము, ఇక సమాప్తము. దేవుడు ఈ మాటలను మన వెనుకలో ఉంచి దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. చక్కగా తెలియజేస్తున్నారు.